నమస్తే, హై, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు ఇక్కడ న్యూజెర్సీ రాష్ట్రంలో స్నో పడింది. ఈ చలికాలంలో ఈ ఫస్ట్ అంటే ఈ రోజు ఎక్కువగా పడ్డది. మొదటిసారిగా అంటే ఈ చలికాలంలో ఎక్కువగా పడ్డటువంటి లైవ్లో మీరు చూస్తున్నారు. ఇప్పటికే నేను ఒక 2-3 అయితే మీకు వీడియోస్ కూడా నిన్నటి రోజు చూపెట్టడం జరిగింది. ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే పడింది. ఒకసారి చూడొచ్చు. ఇట్లా ఫుట్పాత్ పైన అంటే మనం దీన్ని సైడ్ వాక్ అంటుంటాము. సైడ్ వాక్ మొత్తం నిండిపోతుంది, అలాగే రోడ్డు కూడా నిండిపోతుంది. అయితే రోడ్డు మీద ఇప్పటికే రాత్రి నుంచి పెద్ద ఎత్తున ట్రక్స్ వచ్చి క్లీన్ చేసినాయి. రోడ్డు పైన ఉన్నటువంటి వాటిని మాత్రం ప్రభుత్వం నుంచి ట్రక్స్ వచ్చి క్లీన్ చేస్తుంటాయి. ఇట్లా ఉన్నటువంటి ఫుట్పాత్ల పైన ఉన్నటువంటిది మాత్రం ఎవరింటి ముందు వాళ్ళే దీన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. వీటికి సపరేట్గా కొన్ని తట్టలు, పారలు లాంటివి వాటిని ఉపయోగించి అయితే చేస్తుంటారు. ఒకసారి చూడండి. చెట్ల పైన ఆకులు ఉండే కాబట్టి పూర్తిగా చెట్ల పైన కూడా పడిపోయి ఉంటుంది. అట్లనే ప్రతిరోజు ఉదయం 7 గంటలకి లైవ్లో దినపత్రికలు, న్యూస్ పేపర్లు చదువుతున్నాను. 6 పేపర్లు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నటువంటి, నా ఛానల్స్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు అయితే కూడా అందిస్తున్నాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా నా వీడియో సెక్షన్లో కానీ లైవ్ సెక్షన్లో కానీ ఎప్పటికప్పుడు చూడొచ్చని కోరుకుంటున్నాను. ఇలా పూర్తిగా మన దగ్గర వర్షం కొట్టినప్పుడు నీళ్ళు అయితే ఎట్లా అయితే నిలిచిపోతాయో సేమ్ ఇక్కడ స్నో పడ్డప్పుడు కూడా స్నో అంతా ఇలాగే నిలిచిపోతుంది. ఇది ఒక్కొక్కసారి వారం రోజులు, 10 రోజుల దాకా కూడా ఇలాగే ఉంటుంటుంది. ఇది నిన్న సాయంత్రం నుంచి ఇదైతే ఇలా స్టార్ట్ అయింది. నిన్న సాయంత్రం నుంచి మొదలు పెడితే ఇప్పుడు కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇక్కడ వైర్ల పైన చూడండి, పూర్తిగా ఇది క్రిస్మస్ ట్రీ. రోడ్డు పైన కూడా పెద్ద ఎత్తున ఉండే, కాకపోతే ఇప్పటికే రాత్రి నుంచి ఇప్పటి వరకు అయితే 4-5 ట్రిప్పులు లారీ వచ్చి పెద్ద ఎత్తున దాన్ని క్లీన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రస్తుతం అమెరికాలో 21వ తారీఖు ఉదయం 7:30 అవుతుంది సమయం. 7:30. మన ఇండియాలో అయితే 21వ తారీఖు సాయంత్రం 6 అయి ఉంటుంది. ఈ వీడియో పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్లో చాలామంది వీక్షకులు వస్తున్నారు, కానీ కామెంట్స్, లైక్స్ లాంటి రాకపోవడం వల్ల నా ఛానల్ కొంత మానిటైజేషన్లో వెనుకబడ్డట్టు నాకు తెలుస్తుంది. ఎందుకంటే లైక్, కామెంట్లు ఇలాంటి షేర్లతో కూడా కొంత ఛానల్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్తో పాటు కుదిరితే అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. చెట్ల మీద పడి చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పాను కదా. ఇలా చెట్ల మీద పడి చాలా అందంగా ఎంత బాగుందో చూడండి. ఇది కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో వస్తున్న యూట్యూబ్ ద్వారా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే, మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సేమ్ ఇక్కడ ఫుట్పాత్ మీద ఉన్నట్టే రోడ్ల మీద కూడా ఉండే, కాకపోతే రోడ్ల మీద ఉన్నటువంటి రెస్పాన్స్ ప్రభుత్వంది కాబట్టి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ట్రక్కులు అంటే లారీలు వచ్చి వాటిని క్లీన్ చేయడం జరిగింది.
రోడ్డుకి రెండు వైపులా కుడి ఎడమ ఖచ్చితంగా ఫుట్ పాత్ అయితే ఉంటుంది. సైడ్ వాక్ అంటుంటాం ఇక్కడ దీన్ని. ఖచ్చితంగా పబ్లిక్ ఎవరైనా సరే వీటి మీదనే నడవాలి. ఖచ్చితంగా దీని మీదనే నడుస్తుంటారు. ఇంకా మీకు ఎప్పటికప్పుడైతే వీడియోలు అయితే అందిస్తాను. అయితే చలికాలంలో పూర్తిగా చెట్ల యొక్క ఆకులు ఎండిపోతాయని చెప్పాను కాబట్టి, అంటే ఈ చలికే మెయిన్ మైనస్లో ఉంటుంది కాబట్టి, ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం -2 డిగ్రీలో ఉంది. ఇలా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెట్ల యొక్క ఆకులన్నీ అయితే ఎండిపోయి ఇలా ఉంటుంది. ఇది ఈరోజు ఇక్కడ న్యూజెర్సీ రాష్ట్రంలో ఈరోజు స్నో పడ్డ కారణంగా అయితే ఇప్పటికే 2 సార్లు పడినప్పటికీ చాలా తక్కువ మొత్తంలో పడ్డది. ఈరోజు అయితే కొద్దిగా ఎక్కువ పడ్డది. అందుకే మీకు స్పెషల్గా ఇప్పటికే ఒక 2 వీడియోలు అయితే లైవ్ ద్వారా కూడా చూపెట్టడం జరిగింది. ఇది ఈరోజు ఇక్కడ అమెరికాలోని ఐస్ పడినటువంటి వీడియోని మీకు చూపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కే గిరేందర్ రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా.